హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండివెల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వస్తానన్నమాట. ఆల్రెడీ ఏదో ఫుడ్ రెసిపీ అనేసుకునే ఉంటారు కదా. అవును, ఎందుకంటే మా అక్క వచ్చింది. సో మా అక్క వస్తే మేమిద్దరం ఇన్స్టాగ్రామ్లో అత్తమాను పంపించుకుంటూ ఉంటాం అనమాట. ఫుడ్ రీల్స్ ఇవి చేద్దాం నువ్వు వస్తే అని చెప్పేసి. సో ఇంకా అలాగే ఈ రోజు వచ్చేసి దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ అనమాట. మేమిద్దరం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఈ రోజు అయితే ట్రై చేస్తున్నాం అనమాట. దీనికి వచ్చేసి మనకి అన్సాల్టెడ్ పిస్తా, ఇంకా కండెన్స్డ్ మిల్క్, ఇంకా అలాగే మనకి సెవయ్య అంటారు కదా, అది కూడా కావాలన్నమాట. 1 చాక్లెట్. ఇక్కడ వచ్చేసి మేము హాట్ వాటర్ హీట్ చేసుకుంటున్నాము. ఎందుకనంటే మనకి ఇందులో చాక్లెట్ డిప్ చేయడానికి. ఇంకా అక్కలు వచ్చారంటే తెలిసిందే కదా, మా అక్క స్నాప్ ఎక్కువ పెడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదే చెప్దామని తీస్తున్నా. ఇవి వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్. మీ దగ్గర మంచిగా చాక్లెట్ మోల్డ్స్ అవన్నీ ఉంటే అందరూ వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ మోల్డ్ నేను ఎక్కడో పడేశాను. మా అక్క నన్ను దానికోసం ఎంత తిట్టుకుందంటే అంత తిట్టుకుంది. బట్ మేమేం చేయలేం కదా, పడేయడం అయితే ఎక్కడో పడేశాను. మా అక్క చేయడం చేస్తుంది కానీ మా అక్క అస్సలు తిందనమాట. అండ్ అవును, మీలో ఎంతమంది దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ అనేది ట్రై చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మేమైతే అన్ని డీమార్ట్ నుంచి తెచ్చుకునేసరికి ఇంత లేట్ అయిందనమాట. లేదంటే ఫస్ట్ డే చేసేద్దాము. ఇంకా అక్కలు ఏమన్నా రెసిపీ చేస్తున్నారంటే తెలిసిందే కదా, చెల్లెల్ని అటు ఇటు తిప్పిస్తారు. ఇంకా ఇవితే అని కూర్చున్నాం అనమాట మేమిద్దరం. ఈలోపు ఈ సేవయ్య ఏదైతే ఉంది కదా, సో దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి మా అక్కకి ఇరపడం రావట్లేదు అనమాట. ఇంకా దాన్ని కొంచెం స్మాష్ చేయమంటే మొత్తం స్మాష్ చేసేసింది. ఎలా అయితే సరే, ఏదో ఒకటి చేయి, నువ్వే చేస్తున్నావు కదా అంటే, వీళ్ళు ఏమన్నా లాస్ట్కి తింటారా అంటే అసలు ఏం తినరు. మన మీదే అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. బట్ మనం కూడా కొత్త అన్నీ ట్రై చేయాలి కదా. నేనైతే వీటిని ఉత్తిగా తింటానమాట, చాలా బాగుంటాయి. లేదంటే పాల్లో వేసుకుని కూడా తినచ్చు. ఆ దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ అయితే స్టార్టింగ్లో అబ్బా ఇంత బాగుంది ఏటా అనుకున్నాం మేమైతే. ఇంకైతే చూసి ఇంకా మేమే ట్రై చేసేద్దాం సర్లే పదా అని చెప్పేసి. సో మా అక్క ఈ మోల్డ్ ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తుందంటే నేను ఎక్కడో పడేశాను. సో అందుకే మనసులో తిట్టుకుంటూ మరి. అండ్ ఇవి అప్పటికప్పుడు బ్లింకిట్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఎందుకు అని అంటే, మా డీమార్ట్కి వెళ్ళినప్పుడు కుదురంగా ఉండకుండా మా అక్క ఏం చేసిందంటే, ఇక్కడ సాల్టెడ్ పిస్తానే ఉన్నాయని చెప్పేసి అవి తీసేసుకుంది. ఇక్కడ అన్సాల్టెడ్ కావాలంటే ఇంకా అవి ఆర్డర్ పెట్టుకున్నాం అప్పటికప్పుడు. ఇంకా కండెన్స్డ్ మిల్క్ అయితే ఫస్ట్ టైం తేవడం. మాకైతే టేస్ట్ అయితే అసలు నచ్చలేదు, కానీ యూస్ చేయాలి కదా అని చెప్పేసి. సో మా మమ్మీ ఏమో ఇది మొత్తం తీయద్దని, మేమేమో క్యాప్ వచ్చింది మా అని చెప్పేసి ఎలా అయితే తీసేసాము. అండ్ టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ అంత స్వీట్గా ఏం లేదు. అంటే పాల పొడి ఉంటుంది కదా, టేస్ట్ అలా ఉందన్నమాట. ఇంకా సైడ్ మా మమ్మీ నా ఫేవరెట్ పప్పుచారు వండేస్తున్నారు, పక్కన మా అక్క చాక్లెట్ చేసేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా అక్క పెద్ద కడాయి పెట్టింది. ఆ కడాయిలో మనం కావాలితే గీ యాడ్ చేసుకోవచ్చు. మా అక్క అస్సలు గీ తిందనమాట. సో ఒక్కసారైనా టేస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి, సో అయితే గీ అయితే ఏం వేయకుండా నార్మల్గా రోస్ట్ చేసేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గీ లవర్స్ అవి ఏమన్నా అయ్యి ఉంటే వేసుకోవచ్చు. అండ్ లేదా కుకింగ్ ఆయిల్తో కూడా ఫ్రై చేయొచ్చు. కానీ ఎందుకులే బాబు ట్రయింగ్స్ అని చెప్పేసి ఏం చేయలేదు. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని తీసుకుని కూల్ డౌన్ అయ్యేంత వరకు పక్కన పెట్టాలన్నమాట. ఆ తర్వాత మీరు పిస్తా అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ పిస్తా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి స్మెల్ వస్తాయి అనమాట. అండ్ దెన్ అప్పుడైతే తీసేసుకుని వాటిని కూడా మంచిగా కూల్ డౌన్ అనేది చేసేసుకోవాలి. ఇవి మేము చాలా చేదుగా ఉంటాయి అన్నమాట. దాని బదులు మీరు సాల్టెడే బెటర్, కానీ చాక్లెట్లో అయితే బాగోవు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ కలర్లో రావాలన్నమాట, లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఈ లోపు అయితే మనం అప్పుడే మరిగే వాటర్లో ఎందుకు చాక్లెట్ వేయడం అని చెప్పేసి కొంచెం చల్లారకైతే వేసామన్నమాట. సో ఈ లోపు అది మెల్ట్ డౌన్ అవ్వడానికి టైం పడుతుంది కదా, సో దానికోసం అని చెప్పేసి పక్కన పెట్టాం మేమైతే. ఇది చేయడమేమో కానీ మేము అత్తమాను ఏసీలోకి వెళ్ళి రావడమే సరిపోయింది బయట, ఎందుకంటే అంత ఎండలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడైతే మీరు కావాలితే గీ అప్లై చేసుకోండి, లేదా బటర్ అప్లై చేసుకోండి. మా అక్క కోసం ఒప్పించి అయితే నేను ఇక్కడ బటర్ అయితే అప్లై చేయించాను అనమాట. మా అక్క అస్సలు తిందు బటర్, గీ, మిల్క్ ఇలాంటివి ఏమి తిందనమాట. ఈ లోపు మంచిగా అవి కూల్ డౌన్ అయ్యాక ఈ పిస్తాస్ని మీరు మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమే. చూడండి మనకి ఇలా రావాలన్నమాట పౌడర్ లాగా. సో ఆ పౌడరే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్లో. సో ఇలాంటి రీల్స్ అన్నీ చేసి నాకైతే తోస్తూ ఉంటుంది. రాత్రి 1:30 ఆ టైంలో మేమిద్దరం చూసి నవ్వేసుకుంటూ ఉంటాం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి రీల్స్ పంపించుకుంటూనే ఉంటాము. అండ్ యాక్చువల్లీ అయితే ఒక 4-5 డేస్ నుంచి నేను సగ్గుబియ్యం ఉడియాలు పడతానంటుంది. అయ్యి బాబోయ్ మేడ బాగోదు అయ్యి బాగోదు అని చెప్పేసి నేనైతే అసలు దాన్ని ఆపుకుంటూ వస్తున్నాను అనమాట. లాస్ట్కి ఎప్పటికప్పుడు పెట్టేస్తుంది అనుకోండి, అప్పుడు కూడా తప్పకుండా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ రెండింటిని కూడా ఈ సెవయ్య ఏదైతే ఉంది కదా, మనం గోల్డెన్ బ్రౌన్గా వచ్చింది, సో అది ఇంకా మనం ఏదైతే పిస్తా పౌడర్ చేసుకున్నామో అది, ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ మీరు కండెన్స్డ్ మిల్క్ ఎక్కువ వేసుకోండి. ఇక్కడ మా అక్క ఎందుకులే అని చెప్పేసి నేనే ఇవ్వలేదు. ఇంకా మా అక్క నా మాట విని మా అక్క కూడా వేయలేదన్నమాట. ఇక్కడ నేను ఫోర్క్ తెచ్చాను. యాక్చువల్లీ చెప్పాలని అంటే స్పూన్స్ కనబడలేదు, యాక్చువల్లీ ఎక్కడో పడేసాము. సో ఇంక అందుకని
చెప్పేసి ఇక్కడైతే ఇలా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ మేము చేసేది ఒక చాక్లెట్కి ఇంత మిక్స్ కలిపామన్నమాట. దాంతోడు మా అక్కని ఎక్కువ ఏమంటే చాలా తక్కువ వేసింది స్ప్రెడ్. అండ్ ఇది ఉత్తిగా తింటే చాలా బాగుంది, కానీ వేడి చేసేది కదా, సో అందుకే ఒక స్పూన్ ఇలా టేస్ట్ చేసాము అండ్ చాలా బాగుంది. బట్ గ్రైండ్ చేసుకు రాగానే అయితే అసలు అబ్బా చేదు స్మెల్ వచ్చేసింది అనమాట. ఇంకా దీనికైతే సిల్వర్ కాయిల్కి మనం మంచిగా బటర్ అప్లై చేసుకున్నాం కదా, ఆ బటర్ అప్లై చేసుకున్న దాంట్లో మనకి ఇలా చాక్లెట్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక 5 to 2 minutes రిఫ్రిజిరేట్ చేసేసుకుంటే మనకు అది సెటిల్డ్ అయిపోతుంది అనమాట. ఆ సెటిల్డ్ అయిపోయిన దాని మీద మనమైతే చూడండి మంచిగా ఈ స్ప్రెడ్ ఏదైతే ఉంది కదా అది స్ప్రెడ్ చేసేసుకోవడమే. మేము ఇది చేసేదానికన్నా తినడమే ఎక్కువైపోయింది మా ఇద్దరికి. అండ్ ఇప్పుడైతే మేము రిఫ్రిజిరేట్ చేసేసుకుంటాం అనమాట. ఒక 5 to 10 minutes అలా చేసుకోండి. మా అక్కకి 10 minutes అని చెప్తుంది. సో ఇది మంచిగా అయిన తర్వాత మేము అటు ఇటు తీస్తూనే ఉన్నాం ఇది ఎప్పుడు అవుద్దా అని చెప్పేసి. ఇంకా అయిన తర్వాత అయితే మంచిగా అండ్ అందులో మనం ఏదైతే పిస్తా మిక్స్ చేసుకున్నాం కదా ఆ పిస్తా మిక్స్ వేసేసుకున్న తర్వాత మనకి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. మా అక్క ఎక్కువ ఏమంటే అమ్మ ఫస్ట్ టైం కదా పోతే నువ్వేం తినవు వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి చేయలేదన్నమాట. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే మేము మళ్ళీ చేసుకున్నాము. బికాజ్ ఆ పిస్తా పౌడర్ ఆ పిస్తా పేస్ట్ ఏదైతే ఉంది కదా అది ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉందని చెప్పేసి సో ఇంక మళ్ళీ ఇంకొక చాక్లెట్ అయితే చేసింది. అండ్ ఇదంతా కూడా కవర్ అయిపోయిన తర్వాత దీని మీద నుంచి ఇంకొక సెకండ్ లేయర్ చాక్లెట్ అయితే వేసేసుకోవాలన్నమాట. దాన్ని కూడా మీరు మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని రిఫ్రిజిరేట్ చేసేయడమే. అండ్ అది మీరు నైట్ అంతా ఉంచేసుకుని మార్నింగ్ తిన్నా పర్లేదు. మళ్ళీ కంగారోళ్ళు అయితే ఒక 5 minutes ఉంచి తర్వాత తీసుకుని తినేయడమే. యాక్చువల్లీ ఇది మంచిగా మోల్డ్ నేను ఉంచుంటే మోల్డ్లో చేస్తే చాలా బాగా వచ్చేది. బట్ ఎవరు చెల్లెల్ని ఏం తినేవారు కదా, మా అక్క కూడా అంతే నేను తీస్తానని చెప్పేసి నాకు అసలు రాదనుకోండి. సో ఇంకెలా అయితే బ్రేక్ అయితే చేసామన్నమాట. అంత ఎక్కువ వేయలేదు కాబట్టి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.